తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు కాలేదయ్యా. నీకోసం క్వశ్చన్ సీట్ నాకు నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా మీ ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానికే బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు రే పైకి రే జాగ్రత్త రే. ఏమ్మా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. పదండి పదండి ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. దిగు. ఏరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రాజ 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 రండి రండి, నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక? గణపతి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం క్యాన్సిల్. యాదవాళ్ళారా, బస్సు వ్యాపారంలా చేయండి రా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష ఇలా నేను చెప్పినట్టుంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని ఒట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అవి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు ఎట్టేసుకుని సరిపోద్ది. ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి 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 అయిపోద్ది. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజరాజ. ఏమరా గణేష్, ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక, ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కువ బ్యాకు. ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్, ఇవాళ సెంటిమెంట్ గా మారుతున్నాయటో. ఏం వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్, ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నీకు కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా, ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతివాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. డాడీ జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోతుంది. ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుపుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అడ్డ కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే.
నలక పడితే తీస్తున్నాను. ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది బుర్రలో? ఐఎమ్ ద డాక్టర్, యువర్ ద పేషెంట్. అలాగే సారీ డాడీ. ఏమిటమ్మా ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీఏ లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది చూసుకో. డాడీ, హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. అక్కర్లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగల చిత్రికాడు. వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. నానా ఏం నానా ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా. నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. రేయ్ త్వరగా భోంచేద్దు గాని. ఏంటండి అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. అబ్బా, ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా? భోంచేయ్. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అండి, ఏంట్రా అసలు ఈ ప్రపంచకల్లా మన ఎగస్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక చూసేమంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి కేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిచే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు. ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెత్తడు. లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతూ ఉన్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం నేను చెప్పింత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. అది కాదమ్మాయి గారు, నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి. ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి. కాదండి, అటు నుంచి ఇటు వస్తున్నానండి, చూడలేదా? అది కాదు అమ్మాయి గారు, బస్ ఎక్కుతున్నారు. వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్సులో వెళ్తే జనం ఏంటో, వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి. అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగబగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లా కొట్టేస్తుందండి. తేలు కుడితే
అబ్బా అబ్బో ఇట్లాంటి జోకులు మా దగ్గర చాలా ఉన్నాయండి. ఏయ్, నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్ వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. ఏయ్, బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు ఎక్కడ కిటికీ కాడ కూర్చోండి, గాలితో వెళ్తే. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി പേര് പിതയാപ്പം ഊര് ഊതാപ്പം വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து హారన్ కొట్టియాచి. అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. పద పద. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంత పక్కం. ఏమిటే దోషేస్తావు? ఏయ్, సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత అయితే ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట, పెద్ద అదర్దులే. రోజు ఈ టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति. टिकट 10 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. ఏయ్, 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 ఏయ్. ఏంటి ఇది? ఊదే టికెట్. ఊది టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. కుదురు చెరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 రోజుల్లో చెరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 రోజుల్లో చెరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వీర్లేదు, కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటంటే నేను కలిసికొస్తారా? అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్ హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయటపడేస్తా. ఇగో టికెట్ ది. ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా. టికెట్ ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి. అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భలే గారి పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. ఏంటి బాబు టప్ప మందే, టైరు పంచర్ అయింది. తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే, ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి రా. జాగ్రత్త. ఇగో ఇగో మీరు కంగారు లేదు, నువ్వు రండి. ఇగో నువ్వు చాచారు నువ్వు.
నెమ్మది ఎక్కమ్మా. ఇదిగో ఎవరిని అడవలెత్తే బాగుంటుందేమో. నేను వస్తాను. మీరు రండి, మీరు ఇటు ఎక్కండి. రేణు పదినీరా లాగిచ్చా. ఏం కాదు కాదు కదండి, అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా. ఏడతను ఎక్కడున్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? అదే లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం. సరే కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల ఒకటి బాగానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లాడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్యి. ఏటి ముందర చుడిపోనారు పైకి ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు. పేపర్రంట్రా ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చెరుపులి. చిరుతుప్పులే ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధరా రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ఆ ముసలి దేహం కూడా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు, సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయట్రా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడాడికి నారాజ్ చేస్తుంటే కనిపిస్తున్నారు. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు చూడడానికి వచ్చాను. వెళతావా? నన్ను వెళ్ళమంటావా? ఫైట్ చెయ్యి.
ఏంట్రా యాదో పనులన్నీ రేయ్ బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో ఆ? పో. ఆ? వాడిని ఎందుకు వదిలేసావురా? వాడు నా బస్సు తగలబెట్టడానికి వస్తాడా? ఆ పెట్రోల్తో వాడిని కాల్చి బూడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసాం. అందుకని వాడు నా బస్సు తగలబెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అర్థం చేసుకున్నట్టు చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసుపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. ఆ పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మనగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష నువ్వు వచ్చి పోంచేయి. అదన్నమ్మ గారు. ఏంటమ్మా గారు ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మనం వెళ్ళి మాట గడిమి పట్టామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? కమాన్ కమాన్. యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపు వేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి? తెచ్చుకుంటారంటే వినాను, చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తావరా? జైలాడ్చి తీసుకెళ్తాం. శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జి అయితే రైట్ దొరుకుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిలేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరికి తెలుసు? నేను పిలుస్తానుంటు. తేలింది పిండే బైరోడా. గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తిన ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే, పర్లేదు కదా, ఏమైపోడు కదా. చచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వెనకనే ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే అట్ట యాక్టింగ్ ఇచ్చా. కొట్టాడా? మన బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్.
వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బరాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి. మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా, మా కడప బెటర్ అంటే బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదాన గుడి కట్టించినావా గోపురం కట్టించినావా? ఏమండు వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి ఆడ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి మందు పార్టీ, మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మనం ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్ట కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేర్మని ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. రాళ్లతో ముళ్ళతో సమర్ల కోట, కడియం, యానం, పాలెం. क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకు అంత వేటి సింపుల్. దానికి రాన అగ్రగుండ సుడి తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం చెప్పు? అతలాకుతలని జబ్బు. అసలా కుట్రం చెప్పా అదెన్నా. वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి కునికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవారు చేస్తుంటే గుర్ర వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటక మీద ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశ. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బద్దలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి తిప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. ఎస్ మేడం. రాసి. సుబ్బారావు. ప్రెజెంట్ మేడం. రాజేష్. సరళ. సుభద్ర. పార్వతి. ఏంటమ్మా ఇంత దానికి రాలేటి? గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చేద్దాం. ఈ గోదావరి అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జడీరావు. మేడం. అన్నవరం. మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగిసేయాలి. యారు పడితే అడుగు కూర్చుంటాడు. అమ్మాయి గారు వచ్చేస్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురుకేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. శశ ఎత్తైన పలవానికి చీర నప్పలేదే. అబ్బో ముడికల దాకా లంగా జాను నడు
ఊరిన రవిక నెత్తి మీద పిడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ. ఏటిక్కడ నీకోసం సుత్తటే ఊపిరికేం తక్కువ లేదు ఊపెత్తాం. ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిత్తా నోట్లో వేసుకో. సేది చెప్తా. ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగదీసేస్తా. దెబ్బరొట్టి లేదు ఏమీ లేదు. ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చావు వెంటనే టిప్స్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే. నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను. అంటున్నారు ఏంటి విశేషం? బాబా మీకు నూరేళ్ళు ఆయిస్తుంది. మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజులు పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి. ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి. పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి. కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు డాక్టర్ బాబు అయ్యో బాబు రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు. దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో చూసి బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో కూడా పిలుస్తాను. మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కితే మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి అరవకుండా ఆ బస్సు ఏంటో బస్సులో రూల్స్ ఏంటో కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గర వచ్చిన పాలిటిక్స్ రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు సూకినా మీరు ఒకరు. మీరు ఎక్కడి చెప్తారు? ఒరే సత్కుంటారావు ఏంటి? హలో హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థాంక్యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్ ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిరే. దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలాంటిది బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి చలి కాయడానికి వాన గాయడానికి నేనున్నాగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? చారియో. ఓ ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కదరా నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో ఈ నోటు చినిగియో. என்ன சொந்த நோட்டு அருமையான நோட்டு. இவ்வளவு நோட்டு இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே இந்த చినుగున నోటోడ జ్ఞానం ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా?
ఆవిడ బోండ వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్ కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా క్యా హో గయా కుట్టి ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా ఇది జమీందారి నోట్ స్పెషల్ ప్రింట్ ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు అప్పటికి చెప్తున్నాను రాను వీడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు ఉల్లి పొరల చిరిగిపోయింది టిప్పు జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు 5000 అరేంజ్ చేయండి సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం నేను ఇవ్వనండి ఎందుకు మళ్ళా ముస్టు 5,000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా నేను చేస్తాను టిప్పు నడు ఇరిగిపోద్ది నోట్ వచ్చే వరకు బయట తెరకండి కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం తేలిపోవాల్సిందే ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം പണ്ണ ഒരു സ്വച്ഛமான മലയാളിതാ പണ്ണ அந்த மலையாளிக்கு கலை தெரியணும் கதாகளி வரணும் அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம் ஒரு பிரியாணி வேணும் ஒரு முட்டைக்குழம்பு வேணும் ஒரு மீன் குழம்பு வேணும் ஒரு கோழி வேணும் ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా బంగారం ఏరుతున్నా మీరు లెక్క ఏంటండి? పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా ఏడ్చావు ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు 250 రూపాయలా 65 పైసలు అండి అదేంట్రా 250 రూపాయలు తమరు ఇచ్చారండి ఆ పైన 65 పైసలు మన జేబులో అండి అందుకే ఫీజు తీయలేదండి అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి బాగా చెప్పారు ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు రై నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా అవి రాసుకోవాలి 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కట్టాలని చెప్తున్నా అండి ఓరి నాయనో నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను 65 65 మిగిలింది సార్ మీరు లెక్కేసుకోండి సార్ అయ్యారు నా 65 పైసలు ఒరేయ్, ఓ పని చేయి ఈ 10 రూపాయలు తీసుకో పదవుతండి నా 65 పైసలు నాకు కావాలి ఏమాయ్ వీడికేదో అయ్యింది ఏంటి అయ్యేది పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని సర్లే నీ పని చూసుకో చూసుకుంటానులే లెక్కేద్దాం ఏంటి ఏమిటి? ఆ 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా సరే తీసుకోరా అట్టయితే తీసుకోరా నా ప్రాణం నీకా వాసన పక్కింట్లో ఎవరో ఎండి చేపలు కాలుస్తున్నట్టున్నారు వెళ్ళి చూసిరా ఇది ఎండు చేపల వాసన కాదండి నా ముద్దుల టవల్ వాసన అండి టవలా ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి నుంచి వస్తుందేంటి మీరు కానీ తీసారేంటి ఏంటి రోయ్ మీరు కానీ గౌసు కింద కట్టారేమో అని గాడిద లోపల నుంచి వస్తున్నాయి అంబో లోపల నుంచి వస్తున్నాయి మా టవల్ వాసనే లోపల నుంచి వస్తుంది ఆగిపోయేదేటి ఇగో సందేమా నా టవల్ చూసారేంటి ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసా నాకు తెలీదు చేతి నుంచి వచ్చిందేటి ఖరీదు లేదు చిన్న నవ్వుకి ఏంటిది ఇది మన పాటే అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి నువ్వు పాడిన రోజే ఎక్కించాను అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి ఏ గణేష్ ఇఫ్ డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి డోంట్ మైండ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి ఇఫ్ యు డోంట్ మైండ్ ఓహో అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి ఏంటి కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి అయ్య బాబాయ్ ఆ టవల్ కడియం రాజమండ్రి నీ టవల్ నా దగ్గర లేదు ఉన్నా అది నేను నీకు ఇవ్వను దాని బదులు ఈ టవల్ తీసుకో ఇట్స్ మై ఓన్ నాది మై లవ్లీ టవల్ పర్సనల్ టేక్ ఇట్ దానికంటే ఇది నీకు చాలా బాగుంది తీసుకో ఇఫ్ యూ డౌన్ 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 ఏడు పులి బొమ్మలా ఉంది ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది దాని లెవెల్ దాంది దీని లెవెల్ దీంది ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది ఓ 6లోంచి 3 తెస్తా 3 మరి ఏంటి మనకేంటి 2 వస్తున్నాయి ఆ రోజు ఆడికి ఇచ్చాం బాబిరాజు గారికి 3 ఇచ్చాం
మార్గడికి ఇచ్చాను నువ్వేను మర్చిపోయి మర్చిమరి ఎక్కువైపోయింది. అగుదాటు పిండి అడిసి ఏట అట అదేంటి రంగి రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి ఏటో. జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది దబ్బైపోయింది దబ్బైపోయింది బాబు దబ్బైపోయింది బాబు దబ్బైపోయింది. తప్పు అయిపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్ ఏమైంది? చెప్పు తీసి కొట్టు నువ్వు కొట్టు. తప్పు అయిపోయింది. టిప్పు వదులు వదులు చెప్పుతో కొట్టుకొని. క్యా హో గయా? క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. ఎంత తప్పు కళ్ళతో కలుసుకోవడమేనా? తప్పు ఎంత తప్పు చిచి అసలు కల బాగలా పిశాచి పట్టుకుందా ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి తన చదివేటి మన చదివేటి కలొత్తే కలేటివేనా? అరే ఆ చెప్పులు చెప్పులేము. జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అటు ఎందుకు చేశాను? ఏంటి అసలు అటు ఎందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చినట్టు ఎందుకు ఊహించుకున్నాను? ఏటి నీ చెప్పలేస్తావు సరే. చెప్పినావు నిద్రపోను నిద్రపోను ఆడికి ఏటైంది? మాలూమ్ నహీ దిల్తో పాగలాయ్. నువ్వేమో పాగలో పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి గడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను, చేయకూడదు చిందేదో చేసుంటాడు, నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరుగుతా పైటి. ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? వెళ్ళండి వెళ్ళండి. ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే? తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశా. అది